హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెమిస్ట్రీ పీరియడ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ ఏంటంటే ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ లెసన్లో వాటర్ అయాన్స్, అయానిక్ కాంపౌండ్స్ అండ్ వ్యాలెన్సీస్ ఆఫ్ అయాన్స్ డిస్కస్ చేసుకుందాము. ఈ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ లెసన్ 9th స్టేట్ అండ్ సిబిఎస్ఈ వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ లెసన్ అండ్ మార్క్స్ గెయినింగ్ లెసన్ కూడా. సో ఈ టాపిక్స్కి వెళ్ళే ముందు ప్రీవియస్ వీడియోలో మనం ఏ టాపిక్స్ డిస్కస్ చేసుకున్నామంటే హౌ డు ఆటమ్స్ ఎగ్జిస్ట్, అంటే ఆటమ్స్ ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి. బేసిక్గా ఆటమ్స్ కెనాట్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ, ఓన్లీ ఫ్యూ ఎలిమెంట్స్ కెన్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ. ఏంటంటే ఏంటి ఎలిమెంట్స్ అంటే నోబుల్ గ్యాసెస్ మాత్రమే ఫ్రీ స్టేట్లో లేకపోతే ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ అవుతాయంట. మిగిలిన ఎలిమెంట్స్ ఎలా ఎగ్జిస్ట్ అవుతాయంటే ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అయాన్స్. బేసిక్గా ఆటమ్స్ 2 ఫార్మ్స్లో ఎగ్జిస్ట్ అవుతాయి. ఏంటంటే అవి ఒకటి మాలిక్యూల్స్, రెండు అయాన్స్. సో మాలిక్యూల్స్ కోసం మనం ముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. అంటే మాలిక్యూల్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ మాలిక్యూల్స్, మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్, మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్, మాలిక్యులర్ మాస్, క్యాలిక్యులేషన్ ఆఫ్ మాలిక్యులర్ మాస్ కోసం డిస్కస్ చేసుకున్నాము. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. సో ఈ వీడియోలో వాట్ ఆర్ అయాన్స్ అండ్ హౌ అయాన్స్ ఆర్ ఫార్మ్డ్. ఎలా అంటే అయాన్స్ అంటే ఏంటి, అయాన్స్ ఎలా ఫామ్ అవుతాయో చూద్దాం. సో బేసిక్గా మనకేం తెలుసు అంటే ఆటమ్స్ ఆర్ న్యూట్రల్, right? And the next atom consists of subatomic particles like electrons, protons, neutrons. మనం డాల్టన్స్ డ్రాబ్యాక్స్ చూసామనుకోండి, 3 డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ డ్రాబ్యాక్ ఏంటి, ఆటమ్స్ కెన్ బి డివైడెడ్. అతను ఏం చెప్పాడంటే ఆటమ్స్ కెనాట్ బి డివైడెడ్, దే ఆర్ ఇండివిజిబుల్ పార్టికల్స్ అన్నారు. కానీ నెక్స్ట్ ఫర్దర్ రీసెర్చర్స్లో ఏం తెలిసిందంటే ఆటమ్ కెన్ బి డివైడెడ్, అంటే ఆటంలో ఇంకా చిన్న పార్టికల్స్ ఉన్నాయంట. ఆటమ్ కన్సిస్ట్స్ ఆఫ్ సబ్ అటామిక్ పార్టికల్స్. సబ్ అటామిక్ పార్టికల్స్ అంటే ఇంకా ఆటంలో కూడా ఆటమ్ కన్నా చిన్న పార్టికల్స్ ఉన్నాయంట. ఏంటా సబ్ అటామిక్ పార్టికల్స్ అంటే ఎలక్ట్రాన్స్ 3 ఉంటాయి, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. సో వీటి ఛార్జెస్ చూసామనుకోండి, ఎలక్ట్రాన్స్కి వచ్చేసి యూనిట్ నెగిటివ్ ఛార్జ్, ప్రోటాన్స్కి యూనిట్ పాజిటివ్ ఛార్జ్, అలాగే న్యూట్రాన్స్కి 0 ఛార్జ్. సో రైట్. సో అండ్ న్యూట్రాన్స్ కోసం మనం ఇక్కడ ఏం డిస్కస్ చేసుకోం, కానీ మెయిన్గా ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ కోసం డిస్కస్ చేసుకుంటాం. సో ముందే చెప్పాను కదా, ఆటమ్స్ ఆర్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. వై ఆటమ్స్ ఆర్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్? బికాస్ ఆటమ్ కన్సిస్ట్స్ ఆఫ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అన్ని ప్రోటాన్స్ ఉంటాయి. అంటే ఎంత పాజిటివ్ ఛార్జ్ ఉందో అంత నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో సమ్ ఏమైపోతుంది, 0 అయిపోతుంది. ఆటమ్ ఈజ్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. ఆటమ్ ఈజ్ న్యూట్రల్ ఎందుకు? number of electrons are equals to number of protons. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అన్ని ప్రోటాన్స్ ఉన్నాయి, అంటే ఎంత నెగిటివ్ ఛార్జ్ ఉందో అంత పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో ఆటోమేటిక్గా సమ్ 0 అయిపోతుంది. సో ఏమవుతుంది, యాటమ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు, అన్స్టేబుల్గా ఉండిపోతుంది. ఇప్పుడు యాటమ్ స్టేబుల్ అవ్వాలి, ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే యాటమ్ మార్పు చెందాలన్నమాట. హౌ ఇట్ కెన్ బి ఫార్మ్డ్ అంటే ఎలా అవుతుందంటే ఇప్పుడు చూద్దాం. యాటంలో ఒకవేళ ఎలక్ట్రాన్స్ యాడ్ అయితే, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వర్ యాడెడ్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వర్ గెయిన్డ్, అంటే ఒక న్యూట్రల్ యాటమ్కి ఇఫ్ న్యూట్రల్ యాటమ్ గెయిన్స్ ఎలక్ట్రాన్స్ ఏమవుతుంది, గెయిన్స్ ఎలక్ట్రాన్స్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి పెరుగుతాయి, అవునా కదా? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి పెరుగుతాయి. అండ్ నెక్స్ట్ నెగిటివ్ ఛార్జ్ కూడా పెరుగుతుంది. సో నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజెస్, ఎందుకంటే ఎలక్ట్రాన్స్ పెరిగాయి కాబట్టి ఇంక్రీజెస్. అలాగే నెక్స్ట్ ఇఫ్ న్యూట్రల్ యాటమ్ loses electrons or removes electrons, if neutral atom loses or removes electrons ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి తగ్గిపోతాయి. ఎలక్ట్రాన్స్ అంటే కోల్పోయింది లేకపోతే లూజ్ అయిపోయింది అనుకోండి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ ఛార్జ్ తగ్గుతుంది. దీన్ని ఎలా చెప్పచ్చు అంటే పాజిటివ్ ఛార్జ్ విల్ బి ఇంక్రీజెస్, పాజిటివ్ ఛార్జ్ విల్ బి ఇంక్రీజెస్. ఇప్పుడు చూడండి, న్యూట్రల్ స్పీస్గా ఉన్న యాటమ్ ఛార్జ్డ్ స్పీస్గా మారిపోయింది. ఎప్పుడు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరిగినా లేకపోతే తగ్గిపోయినా. ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఏమీ మార్పు చెందలేదు, ఓన్లీ ఎలక్ట్రాన్స్ కోసం మాత్రమే మళ్ళీ మాట్లాడుతున్నాను. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి ఎవరును. సో న్యూట్రల్ యాటమ్ ఏమవుతుంది, ఛార్జ్డ్ స్పీసెస్గా మారిపోతుంది. దిస్ ఛార్జ్డ్ స్పీసెస్ ఈజ్ నథింగ్ బట్ అయాన్. సో ఇప్పుడు అయాన్ని డిఫైన్ చేసుకోవచ్చు. వాట్ ఈజ్ మెన్ బై అయాన్ మీన్స్, సింపుల్గా చెప్పాలంటే ఛార్జ్డ్ స్పీసెస్, కానీ డెఫినేషన్లో ఇలా చెప్తే సరిపోదు కదా. సో వాట్ ఈజ్ మెన్ బై అయాన్ అంటే డిఫైన్ చేసుకుందాం. వాట్ ఈజ్ మెన్ బై అయాన్, అన్ ఆటమ్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఆటమ్, an atom or group of atoms
carrying positive or negative charge, carrying పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఛార్జ్. అంటే ఒక యాటమ్ కానీ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ కానీ పాజిటివ్ ఛార్జ్ ఉన్నా నెగిటివ్ ఛార్జ్ ఉన్నా దాన్ని అంటే క్యారీ చేసినా దాన్ని ఏమంటారంటే అయాన్ అంటారు. ఎగ్జాంపుల్స్ చూసామనుకోండి, Na+, Cl-, Mg+2, Ca+2, CO3-2. సో చూడండి, గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ అని కూడా చెప్పాను కదా, దానికి ఎగ్జాంపుల్. సో అలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అయాన్స్కి ఎగ్జాంపుల్స్. ఓకే, సో సింపుల్గా చెప్పంటే చార్జ్డ్ స్పీసెస్, చార్జ్డ్ పార్టికల్ అని చెప్పొచ్చు. కరెక్ట్గా డెఫినేషన్ అయితే అన్ ఆటమ్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ క్యారింగ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ చార్జ్. ఇప్పుడు అయాన్స్ క్లాసిఫికేషన్ చూద్దాం. అయాన్స్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. ఏంటంటే క్యాటియాన్స్, నెక్స్ట్ వచ్చేసి యానియాన్స్. సో ఇలా డిఫరెన్షియేట్ చేసి చదువుకున్నారనుకోండి మీకు ఈజీగా గుర్తుంటుంది, కన్ఫ్యూజ్ కూడా అవ్వరు. ఓకే, క్యాటియాన్స్, యానియాన్స్. ఫస్ట్ చూద్దాం, వాట్ ఆర్ క్యాటియాన్స్. క్యాటియాన్స్ ఆర్ నథింగ్ బట్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ని ఏమంటారంటే, లేదంటే పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ని క్యాటియాన్స్ అంటారు. అండ్ హౌ క్యాటియాన్స్ ఆర్ ఫార్మ్డ్ మీన్స్ బై ద లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్, ఒక న్యూట్రల్ ఆటమ్ కనుక ఎలక్ట్రాన్స్ కోల్పోతే, లాస్ అయిపోతే క్యాటియాన్స్ ఫామ్ అవుతాయి. బై ద లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎవరు కోల్పోలి? బై ద లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ న్యూట్రల్ ఆటమ్. ఒక న్యూట్రల్ ఆటమ్ ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోతే క్యాటియాన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్, సో క్యాటియాన్ ఫామ్ అవడం వల్ల నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి తగ్గిపోతాయి. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ లెస్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ లెస్. అండ్ నెక్స్ట్, ఏవి క్యాటియాన్స్ని ఫామ్ చేస్తాయంటే మెటల్స్. మోస్ట్లీ మెటల్స్ క్యాటియాన్స్ని ఫామ్ చేస్తాయంట. ఇప్పుడు యానియాన్స్ దగ్గరికి వద్దాం. యానియాన్స్, దీనికి ఆపోజిట్ నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ని ఏమంటారంటే యానియాన్స్ అంటారు. వాట్ ఆర్ యానియాన్స్ మీన్స్ నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్స్. అండ్ నెక్స్ట్, ఎలా ఫామ్ అవుతాయి యానియాన్స్? ఎలా ఫామ్ అవుతాయి అంటే బై ద గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. బై ద గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ న్యూట్రల్ ఆటమ్, రైట్? గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఒక న్యూట్రల్ ఆటమ్ ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకున్నా, లేకపోతే ఎలక్ట్రాన్స్ యాడ్ అయినా, గెయిన్ అవ్వడం అంటే ఏంటి? యాడ్ అవ్వడం. ఓకే, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బై న్యూట్రల్ ఆటమ్. న్యూట్రల్ ఆటమ్ అప్పుడు మనకి యానియాన్ ఫామ్ అవుతుంది. యానియాన్ ఫామ్ అయ్యాక నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి పెరుగుతాయి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్ ఆర్ మోర్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ మోర్. ఓకేనా, వర్డ్ ఫామ్లో రాసుకుందాం. అండ్ ఏవి యానియాన్స్ని ఫామ్ చేస్తాయంటే నాన్ మెటల్స్. ఏవి యానియాన్స్ని ఫామ్ చేస్తాయంటే నాన్ మెటల్స్ యానియాన్స్ని ఫామ్ చేస్తాయి. ఎగ్జాంపుల్స్ చూద్దాం, అప్పుడు బాగా అర్థమవుతుంది. సో క్యాటియాన్కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ క్యాటియాన్కి ఎగ్జాంపుల్ సోడియం. సోడియం మెటల్ కదా, హూజ్ అటామిక్ నెంబర్ ఈజ్ 11. అంటే సోడియం న్యూట్రల్ ఆటంలో 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అలాగే 11 ప్రోటాన్స్ ఉంటాయి. If sodium loses 1 electron or if 1 electron is removed from sodium, ఏమవుతుంది? సోడియంలో ఇప్పుడు ఎలక్ట్రాన్స్ 11 కాస్త 10 అయిపోతాయి. ప్రోటాన్స్ మాత్రం సేమ్గానే ఉంటాయి, 11 ప్రోటాన్సే. కానీ ఛార్జ్ చూడండి, పాజిటివ్ ఛార్జ్ ఒకటి ఎక్కువ ఉంది. సో Na బికమ్స్ Na+. ఇది న్యూట్రల్ ఆటము చార్జ్డ్ స్పీషియస్గా మారింది, అది కూడా పాజిటివ్ ఛార్జ్, నథింగ్ బట్ క్యాటియాన్. ఓకే, అలాగే యానియాన్కి ఎగ్జాంపుల్ చూసామనుకోండి, క్లోరిన్ నాన్ మెటల్ హూజ్ అటామిక్ నెంబర్ ఇస్ 17. సో క్లోరిన్ వెన్ ఇట్ దీని 17 కదా, కాబట్టి దీనిలో 17 ప్రోటాన్స్ 17 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇఫ్ క్లోరిన్ గెయిన్స్ 1 ఎలక్ట్రాన్, సో ఏమవుతుంది? క్లోరిన్ ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఎన్ని అయిపోతాయి? 18 ఎలక్ట్రాన్స్ అవుతాయి. ప్రోటాన్స్ మాత్రం 17 ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, యానియాన్స్ ఫామ్ అయినా క్యాటియాన్స్ ఫామ్ అయినా నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్లో ఎలాంటి చేంజ్ ఉండదు. చేంజ్ అయ్యేదల్లా కూడా ఎలక్ట్రాన్స్ అయితే ఎలక్ట్రాన్స్ పెరగడం లేదా ఎలక్ట్రాన్స్ తగ్గడమే జరుగుతుంది, కానీ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్లో ఎలాంటి చేంజ్ ఉండదు. ఓకే, సో రైట్. సో ఎంత నెగిటివ్ ఛార్జ్ పెరిగిందంటే 1 యూనిట్ నెగిటివ్ ఛార్జ్ పెరిగింది. సో యానియాన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, చూద్దాం నెక్స్ట్. క్యాటియాన్స్లో ఉన్న ఇంకా ఫీచర్స్ ఏమున్నాయి క్యాటియాన్స్కి? క్యాటియాన్స్కి ఉన్న నెక్స్ట్ ఫీచర్స్ కూడా చూద్దాం. Cations. If atom
if one neutral atom loses one electron, అప్పుడు ఏమవుతుందంటే ఏం ఫామ్ అవుతుంది, 1 యూనిట్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. 1 యూనిట్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ క్యాటియాన్ ఫామ్ అవుతుంది, మర్చిపోకండి. ఓకేనా, 1 యూనిట్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ క్యాటియాన్ ఫామ్ అవుతుంది. అదే ఆటమ్ లూజెస్ 2 ఎలక్ట్రాన్స్, అప్పుడు ఏమవుతుందంటే 2 యూనిట్స్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. 2 యూనిట్స్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ ఆఫ్ క్యాటియాన్. అంటే ఎగ్జాంపుల్ చూడండి, దీనికి ఎగ్జాంపుల్ ఇందాక మనం డిఫైన్ చేసుకున్నాం కదా, సోడియం ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయింది అనుకోండి, Na కాస్త Na ఏమవుతుంది, Na ప్లస్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి మెగ్నీషియం, ఇఫ్ మెగ్నీషియం లూజెస్ 2 ఎలక్ట్రాన్స్, 2 యూనిట్స్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ ఉన్న క్యాటియాన్ ఫామ్ అయింది, అదే Mg+2. నెక్స్ట్, ఇఫ్ ఆటమ్ లూజెస్ 3 ఎలక్ట్రాన్స్, if atom loses 3 electrons, 3 units of positive charge ఉన్న cation ఫామ్ అవుతుంది. ఓకేనా, 3 యూనిట్స్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ ఉన్న cation. సో ఎగ్జాంపుల్ చూద్దాం, అల్యూమినియం. ఇఫ్ అల్యూమినియం లూజెస్ 3 ఎలక్ట్రాన్స్, ఏం ఫామ్ అవుతుంది, Al+3 ఫామ్ అవుతుంది, cation ఫామ్ అవుతుంది. 3 ఎలక్ట్రాన్స్ కన్నా ఎక్కువ లూజ్ అవ్వడం ఒక ఆటమ్కి ఇంపాసిబుల్ అనమాట. అన్ ఆటమ్ కెన్ లూజెస్ ఓన్లీ 3 ఎలక్ట్రాన్స్. మోర్ దాన్ 3 అంటే ఇట్ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ. యాక్చువల్గా ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్ ఎలా తీస్తారంటే బై సప్లయింగ్ ఎనర్జీని ఇచ్చి ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయాలి. అంత ఈజీగా ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయలేం. సో ఫస్ట్ ఎలక్ట్రాన్ ఒక ఈజీగా వచ్చేస్తుంది, సెకండ్ ఎలక్ట్రాన్ కొంచెం కష్టం, థర్డ్ ఎలక్ట్రాన్ ఇంకా కష్టం, ఇంకా అక్కడ నుంచి అయితే వెరీ హైలీ ఇంపాసిబుల్ అనమాట. సో 3 ఎలక్ట్రాన్స్ కన్నా ఎక్కువ రిమూవ్ చేయలేం మనం ఎలక్ట్రాన్స్ని, గుర్తుపెట్టుకోండి. అదే నెక్స్ట్ క్యాటియాన్స్లోకి చూసాం అనుకోండి, యానియాన్స్లోకి చూసాం అనుకోండి. యానియాన్స్ ఫీచర్స్ చూద్దాం. So if one atom gains electrons, if one neutral atom gains electrons, so 1 unit of negative charge of anion form అవుతుంది. 1 unit of negative charge ఉన్న anion form అవుతుంది. The best example chlorine. If chlorine loses gains 1 electron, if chlorine gains 1 electron, 1 యూనిట్ నెగిటివ్ ఛార్జ్ ఉన్న యానియాన్ ఫామ్ అయింది. అలాగే ఇఫ్ ఆటమ్ గెయిన్స్ 2 ఎలక్ట్రాన్స్, 2 యూనిట్స్ నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ యానియాన్ ఫామ్ అవుతుంది. 2 యూనిట్స్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ యానియాన్ ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఆక్సిజన్ చూడండి, ఆక్సిజన్. When oxygen gains 2 electron, it becomes O2-, oxide కింద మారుతుంది. నెక్స్ట్, if atom gains 3 electrons కనుక గెయిన్ అయ్యిందనుకోండి, 3 యూనిట్స్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ యానియాన్ ఫామ్ అవుతుంది. 3 యూనిట్స్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ యానియాన్ అనేది ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్, ద బెస్ట్ ఎగ్జాంపుల్ నైట్రోజన్. వెన్ నైట్రోజన్ గెయిన్స్ 3 ఎలక్ట్రాన్స్, ఇట్ బికమ్స్ నైట్రైడ్. సో N-3గా రాస్తాం. ఓకేనా, ఇలా డినోట్ చేస్తాం. సో దీస్ ఆర్ ద సమ్ మోర్ ఫీచర్స్ ఆఫ్ యానియాన్స్ అండ్ క్యాటియాన్స్. అలాగే ఏవి క్యాటియాన్స్ని ఫామ్ చేస్తాయి, మెటల్స్ క్యాటియాన్స్ని ఫామ్ చేస్తాయి. అలాగే నాన్ మెటల్స్ యానియాన్స్ని ఫామ్ చేస్తాయి, మర్చిపోవద్దు. ఓకే, నెక్స్ట్ ఇంకా అయాన్స్ క్లాసిఫికేషన్ చూద్దాం. సో రైట్, అగైన్ అయాన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఏంటంటే అవి సింపుల్ అయాన్స్, పాలిఅటామిక్ అయాన్స్. సింపుల్ అయాన్స్, పాలిఅటామిక్ అయాన్స్. సింపుల్ అయాన్స్ అంటే ఫార్మ్డ్ బై ద సింగిల్ ఆటమ్స్. సో సింగిల్ ఆటమ్స్ ద్వారా ఫామ్ అయ్యే అయాన్స్ అన్ని కూడా సింపుల్ అయాన్స్. సింగిల్ ఆటమ్స్ ఎగ్జాంపుల్స్ చూసామనుకోండి, Na+, Cl-, Mg+2, O2-, P-3 ఫాస్ఫైడ్, నైట్రైడ్. అలా సింగిల్ ఆటమ్స్ ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా అవన్నీ సింపుల్ అయాన్స్. పాలిఅటామిక్ అయాన్స్ మీన్స్ ఫార్మ్డ్ బై ద గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ కనుక ఈ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ పాలిఅటామిక్ అయాన్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా, ఎగ్జాంపుల్స్ చూసామనుకోండి, కార్బోనేట్, CO3-2. దీస్ పాలిఅటామిక్ అయాన్స్ ఆర్ ఫార్మ్డ్ బై గ్రూప్ ఆఫ్ ఆటమ్స్, CO3-2, HCO3-. నెక్స్ట్ సల్ఫేట్, SO4-2, ఫాస్ఫేట్, PO4,
-3. So these are examples for polyatomic ions. These polyatomic ions also known as compound ions. కాంపౌండ్ అయాన్స్. ఈ పాలియాటామిక్ అయాన్స్ని కాంపౌండ్ అయాన్స్ అని కూడా అంటారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ అయాన్స్ డెఫినేషన్ చూసాము అండ్ క్లాసిఫికేషన్ చూసాము. నెక్స్ట్ వాటర్ అయానిక్ కాంపౌండ్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి వాటర్ అయానిక్ కాంపౌండ్స్. మనం ముందు క్లాస్లో తెలుసుకున్నాం కదా, వాటర్ మాలిక్యులర్ కాంపౌండ్స్ మీన్స్ ద కాంపౌండ్స్ కన్సిస్ట్స్ ఆఫ్ ఓన్లీ మాలిక్యూల్స్. అంటే ఒక కాంపౌండ్ మాలిక్యూల్స్ మాత్రమే ఉన్నాయనుకోండి, వాటిని ఏమంటారంటే మాలిక్యులర్ కాంపౌండ్స్ అంటారు. అయానిక్ కాంపౌండ్స్ అంటే ఇందులో అయాన్స్ ఉంటాయి. ఓకే, దీస్ కాంపౌండ్స్ ఆర్ మేడ్ బై or made up of ions. These compounds are made up of ions. అవి కూడా ఏ అయాన్స్ అంటే ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్. సో అయానిక్ కాంపౌండ్స్ ఎలా ఫామ్ అవుతాయంటే బై ద ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్, అంటే వన్ పాజిటివ్ చార్జ్ వన్ నెగిటివ్ చార్జ్. ఓకేనా, దీస్ పాజిటివ్ చార్జ్ అండ్ నెగిటివ్ చార్జ్ ఆఫ్ అయాన్స్ ఆర్ హెల్డ్ బై స్ట్రాంగ్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్. అంటే ఈ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ ఉన్నాయి కదా, అయానిక్ కాంపౌండ్స్ ఎలా ఫామ్ అవుతాయంటే అయానిక్ కాంపౌండ్స్ అయాన్స్తో ఫామ్ అవుతాయని చెప్పుకున్నాము. ఏ అయాన్స్? పాజిటివ్ చార్జ్ అయాన్ అండ్ నెగిటివ్ చార్జ్ అయాన్ కంబైన్ అయ్యింది అనుకోండి, అయానిక్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. వీటి మధ్య ఉన్న ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే దే ఆర్ హెల్డ్ బై ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్, స్ట్రాంగ్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్. వాటిని ఏమంటారా అంటే అయానిక్ బాండ్స్ అంటారు. అట్రాక్షన్ కాల్డ్ ionic bonds or electrovalent bonds. Ionic bonds are electrovalent bonds. అక్కడ కోవలెంట్ బాండ్స్ ఉంటాయి. అక్కడ మాలిక్యులర్ కాంపౌండ్స్లో మాలిక్యూల్స్ ఎలా బైండ్ అయి ఉంటాయి అంటే మాలిక్యూల్స్లో ఆటమ్స్ ఎలా బైండ్ అయి ఉంటాయి, కోవలెంట్ బాండ్స్ ఉంటాయి. ఇక్కడ ఏముంటాయి అంటే అయానిక్ బాండ్స్ ఆర్ ఎలక్ట్రోవాలెంట్ బాండ్స్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసామనుకోండి, సోడియం క్లోరైడ్ ఎగ్జాంపుల్. సోడియం క్లోరైడ్, దాని ఫార్ములా ఏంటి? NaCl. అంటే Na ప్లస్ అండ్ Cl మైనస్. వీటి మధ్య చాలా స్ట్రాంగ్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉంటాయి. దీస్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ ఆర్ నథింగ్ బట్ అయానిక్ బాండ్, రైట్? వీటి మధ్య ఉన్న ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ఏమంటారంటే అయానిక్ బాండ్ ఆర్ ఎలక్ట్రోవాలెంట్ బాండ్. అండ్ అయానిక్ బాండ్లో తెలుసా, నెంబర్ ఆఫ్ పాజిటివ్ చార్జ్డ్ అయాన్స్ అండ్ నెగిటివ్ చార్జ్డ్ అయాన్స్ ఆర్ ఈక్వల్. ఎన్ని పాజిటివ్ చార్జ్డ్ అయాన్స్ ఉన్నాయో అన్ని నెగిటివ్ చార్జ్డ్ అయాన్స్ ఉంటాయి. ఇక్కడ ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, వన్ పాజిటివ్ చార్జ్ అయాన్ ఉంది, వన్ నెగిటివ్ చార్జ్ అయాన్ ఉంది. సో ఓవరాల్ చార్జ్ ఏమైపోతుంది? 0 అయిపోతుంది. సో ఇట్ ఈస్ న్యూట్రల్. ఎందుకు? పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జెస్ ఆర్ equal, number of positive ions and right, positive ions and negative ions are equal. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు అప్పుడు ఐడియా వస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సోడియం హైడ్రాక్సైడ్ ఫస్ట్ ఎగ్జాంపుల్. దాని నేమ్ రాస్తాను చూడండి. ఫస్ట్ అయానిక్ కాంపౌండ్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్. సోడియం హైడ్రాక్సైడ్, ఫార్ములా వచ్చేసి NaOH. ఇందులో ఉన్న అయాన్స్ ఏంటో తెలుసా? Na ప్లస్ OH మైనస్. ఓకేనా, నెక్స్ట్ కాల్షియం క్లోరైడ్. దీని ఫార్ములా CaCl2. ఇందులో ఉన్న అయాన్స్ Ca+2 అండ్ Cl మైనస్. మీరు అడగచ్చు, మేడం పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ అయాన్స్ ఈక్వల్గా ఉంటాయన్నారు కదా, ఇక్కడ చూడండి చార్జ్ Ca+2, కానీ క్లోరిన్స్ ఎన్ని ఉన్నాయి? 2 క్లోరిన్స్ ఉన్నాయి, అంటే 2 Cl మైనస్లు, అంటే టోటల్ నెగిటివ్ ఛార్జ్ 2 మైనస్ +2 -2. ఛార్జ్ ఏమైపోయింది? ఓవరాల్ ఛార్జ్ 0 అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కాల్షియం కార్బోనేట్ కూడా చూద్దాం. కాల్షియం కార్బోనేట్ ఎగ్జాంపుల్. ప్రతి ఒక్కరికి కాంపౌండ్ నేమ్ రావాలి, నెక్స్ట్ కాంపౌండ్ ఫార్ములా కూడా రావాలి. CaCO3. నెక్స్ట్ దీంట్లో ఉన్న అయాన్స్ ఏంటంటే Ca+2 CO3 -2. పొటాషియం నైట్రేట్
పొటాషియం నైట్రేట్. దీని ఫార్ములా వచ్చేసి KNO3. దీంట్లో ఉన్న అయాన్స్ ఏంటంటే K ప్లస్ NO3 మైనస్. నెక్స్ట్ అల్యూమినియం ఆక్సైడ్. దీని ఫార్ములా వచ్చేసి Al2O3. ఇక్కడ కూడా చూడండి Al+3 ఆక్సిజన్ -2. ఎన్ని అల్యూమినియం అయాన్స్ ఉన్నాయి? 2 అల్యూమినియం అయాన్స్ ఉన్నాయి, అంటే 2 × +3 +6. అలాగే ఆక్సిజన్ చూడండి, ఈచ్ ఆక్సిజన్ ఛార్జ్ -2, అలాంటివి 3 ఉన్నాయి. 3 × -2 -6 +6 -6 ఓవరాల్ ఛార్జ్ 0. ఓకే, ఓవరాల్ ఛార్జ్ వచ్చేసి 0. అలా చూసుకుంటే మనకి చాలా కాంపౌండ్స్ ఉంటాయి. ఓకే, సోడియం హైడ్రాక్సైడ్ ఉంది, నెక్స్ట్ సోడియం క్లోరైడ్ ఉంది, సోడియం కార్బోనేట్ ఉంది, సోడియం బైకార్బోనేట్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి అమోనియం సల్ఫేట్, అమోనియం హైడ్రాక్సైడ్, ఇలాంటివన్నీ కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అయానిక్ కాంపౌండ్స్కి. ప్రెజెంట్ ఇవి చూద్దాం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ అయానిక్ కాంపౌండ్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ ఫార్ములా యూనిట్ చూద్దాం. వాట్ ఈస్ మెన్ బై ఫార్ములా యూనిట్? నెక్స్ట్ ఫార్ములా యూనిట్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్, ఫార్ములా మాస్ కూడా చూద్దాం. ఒకసారి చూసే ముందు అయానిక్ కాంపౌండ్స్ వేటి మధ్య ఫామ్ అవుతుందంటే బిట్వీన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. మర్చిపోద్దు, అయానిక్ కాంపౌండ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఇక్కడ మీరు చూసారనుకోండి, ఈ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా సోడియం మెటల్ హైడ్రాక్సైడ్ నాన్ మెటల్, కాల్షియం మెటల్ Cl- నాన్ మెటల్, ఇలా ఏ ఎగ్జాంపుల్ చూసుకున్నా అయానిక్ కాంపౌండ్ ఇస్ ఫార్మ్డ్ బిట్వీన్ మెటల్ అండ్ నాన్ మెటల్. కానీ ఇక్కడ ఒక ఎక్సెప్షనల్ కేసు ఉంది. అదేంటంటే అమ్మోనియం క్లోరైడ్ తీసుకుందాం. అమ్మోనియం క్లోరైడ్ ఎగ్జాంపుల్ చూడండి. అమ్మోనియం క్లోరైడ్, ఇక్కడ స్టార్ మార్క్ పెడతాను. అమ్మోనియం ఫార్ములా, దీని ఫార్ములా వచ్చేసి NH4Cl. వీటిని అయాన్స్గా రాసేమనుకోండి, NH4 + Cl-. అమ్మోనియం నాన్ మెటలే, క్లోరైడ్ నాన్ మెటలే, కానీ ఇక్కడ అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. సో ఇట్ ఈస్ అన్ ఎక్సెప్షనల్ కేస్. అంటే అమ్మోనియం క్లోరైడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్, అమ్మోనియం సల్ఫైడ్, దీస్ ఆల్ ఆర్ అయానిక్ కాంపౌండ్స్ బట్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 నాన్ మెటల్స్ అనమాట. యాక్చువల్గా 2 నాన్ మెటల్స్ మధ్య ఫామ్ అయ్యే బాండ్ ఏంటంటే కోవలెంట్ బాండ్, రైట్? వాటిని మాలిక్యులర్ కాంపౌండ్స్ అని కూడా అంటారు. కానీ ఇక్కడ ఇది ఎక్సెప్షనల్ కేస్ అనమాట. ఓకే, ఎవరు మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నేను సర్కిల్ చేస్తాను, గుర్తుంటుంది. సో నెక్స్ట్, వాట్ ఈస్ మెన్ బై ఫార్ములా యూనిట్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్? ఫార్ములా యూనిట్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్. ఫార్ములా యూనిట్ అంటే ఏంటో తెలుసుకునే ముందు ఒకసారి చిన్న అయానిక్ కాంపౌండ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. అయానిక్ కాంపౌండ్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్. ఇప్పుడు సోడియం క్లోరైడే తీసుకున్నాను అనుకోండి, ఎగ్జాంపుల్ NaCl. అంటే ఒక్క NaClతో మనకి అయానిక్ కాంపౌండ్ ఫామ్ అయింది, కానీ ఆ ఒక్క అయానిక్ కాంపౌండ్ని మనం చూడలేం, మనకు కనిపించదు, రైట్? మనకి అంటే కనిపించాలి అంటే మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ Na+ అయాన్స్, మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ Cl- అయాన్స్ కంబైన్ అయితే అప్పుడు మనకి అయానిక్ కాంపౌండ్ కనిపిస్తుంది. అదే సోడియం క్లోరైడ్ నథింగ్ బట్ టేబుల్ సాల్ట్ మనకు కనిపిస్తుంది. ఈ ఒక్క సింగిల్ NaCl అనేది మనకి కనిపించదు, కెనాట్ సీన్ బై ద ఐస్. ఓకే, అంటే సింగిల్ Na+ అయాన్ Cl- అయాన్ని మనం చూడలేం. కానీ ఎలా మనకి ఫామ్ అవుతుంది, ఎలా మనకు కనిపిస్తుంది అంటే నెంబర్ ఆఫ్ n నెంబర్ ఆఫ్ Na+ అయాన్స్, n నెంబర్ ఆఫ్ Cl- అయాన్స్ కంబైన్ అయ్యాయి అనుకోండి, సో ఏమవుతుంది, NaCl ఫామ్ అవుతుంది విత్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ అయాన్స్ ఆర్ కంబైన్డ్ టుగెదర్. ఓకే, అర్థమవుతుందా? దీన్ని పిక్చర్గా చూసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ Na+, సింగిల్ Cl- మనకి కనిపించవు కదా, కానీ అలా జాయిన్ అయితే ఉన్నాం అనుకోండి. వన్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఆర్ జాయిన్, Cl-, ఇక్కడ Cl-, Na+, Cl-, again Na+, Cl-, bonds with Cl-, again Na+, again Cl-, రైట్? ఇవి ఇలా కంబైన్ అవుతాయి అన్నమాట. సో రైట్,
ఎన్ని కంబైన్ అవుతాయంటే చాలా, మనం లెక్క పెట్టలేనన్ని కంబైన్ అయితే మనకి కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఆ కాంపౌండ్ మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కాంపౌండ్లో, ఈ అయానిక్ కాంపౌండ్లో ఒక సింగిల్ యూనిట్ని మనం కన్సిడర్ చేసాం అనుకోండి, సింగిల్ Na+Cl- కన్సిడర్ చేసాం అనుకోండి, ఓకేనా. ఈ సింగిల్ Na+ని Cl- కన్సిడర్ చేస్తే దాన్నే ఫార్ములా యూనిట్ అంటారు. సింపుల్ రైట్. సింగిల్ Na+ అండ్ Cl- ఈజ్ నథింగ్ బట్ ఫార్ములా యూనిట్. ఇప్పుడు మనం ఫార్ములా యూనిట్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే సింప్లెస్ట్ కాంబినేషన్ ఆఫ్ అయాన్స్. ఓకే, ద సింప్లెస్ట్ కాంబినేషన్ ఆఫ్ అయాన్స్. సో ఫార్ములా యూనిట్ని ఎలా డిఫైన్ చేయొచ్చు? సింప్లెస్ట్ కాంబినేషన్ ఆఫ్ అయాన్స్ విచ్ ఈస్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. అంతే కదా, ఇప్పుడు ఎలక్ట్రికల్గా న్యూట్రల్ అయిపోయింది కదా. Na+Cl- ఓవరాల్గా దాని ఛార్జ్ వచ్చేసి 0, అంటే విచ్ ఈస్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. దిస్ ఈస్ సెట్ టు బి ఫార్ములా యూనిట్. సో దాని మాస్ని క్యాలిక్యులేట్ చేసామనుకోండి, అదే ఫార్ములా యూనిట్ మాస్ ఆర్ ఎల్స్ ఫార్ములా మాస్. ముందు డెఫినేషన్ చూద్దాం. వాట్ ఈజ్ మెన్ బై ఫార్ములా మాస్? The formula mass of an ionic compound is the formula mass of an ionic compound is the relative mass. ఇక్కడ కూడా అంతే, కంపారబుల్ మాసే చెప్తున్నాం, ఓకేనా. రిలేటివ్ మాస్ ఆఫ్ ఫార్ములా యూనిట్ యాజ్ కంపేర్డ్ విత్ ద mass of carbon 12, as compared with the mass of carbon 12 taken as 12 units. సేమ్ మనం అటామిక్ మాస్ని డిఫైన్ చేసుకున్నాం, మాలిక్యులర్ మాస్ని డిఫైన్ చేసుకున్నాము, సేమ్ ఫార్ములా మాస్ కూడా అంతే. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. అంటే ఏ ఫార్ములా యూనిట్ అంటే సింపుల్ అయానిక్ కాంపౌండ్ ఒక సింపుల్ యూనిట్ని తీసుకున్నాం అనుకోండి, దట్ ఈస్ ఎలా కంపేర్ చేశారంటే దే కంపేర్డ్ విత్ ద మాస్ ఆఫ్ కార్బన్ 12, ఓకేనా, టేకెన్ ఎస్ 12 యూనిట్స్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫార్ములా మాస్. ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్, మనకు తెలిసిన ఎగ్జాంపుల్ NaCl తీసుకుందాం. NaCl ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఫార్ములా మాస్ సమ్ ఆఫ్ NaCl తీసుకుందాము. ఒకసారి ఫార్ములా రాద్దాం చూడండి. ఫార్ములా మాస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే సమ్ ఆఫ్ అటామిక్ మాసెస్ ఆఫ్ ions or atoms present in ionic compound. Ions or atoms, ఓకేనా, ఇన్ ionic compound, ఓకేనా. నేను ఎందుకు ఇంత డీటెయిల్గా రాస్తున్నానంటే మీరు రన్నింగ్ నోట్స్ రాసుకొని ఎప్పుడైనా చదువుకుంటే అది మీకు గుర్తుంటుంది. ఓకే నెక్స్ట్. సో చూద్దాం. NaCl చూసామనుకోండి. సో వాట్ అయాన్స్ ఆర్ ప్రెసెంట్? Na++Cl- ఆర్ ప్రెసెంట్. Na+ అండ్ Cl- ఉన్నాయి. సో Na+ మాస్ ఎంత అంటే యాటమ్ మాస్ ఎంత ఉంటుందో అయాన్ మాస్ కూడా అంతే ఉంటుంది. సో దీని మాస్ 23 అండ్ క్లోరిన్ మాస్ వచ్చేసి క్లోరైడ్ 35.5. సో దీన్ని యాడ్ చేసామనుకోండి 58.5 యూనిట్స్. యూ రాయడం మర్చిపోద్దు, యూనిఫైడ్ మాస్, ఓకేనా. యూనిట్స్ రిలేటివ్ అటామిక్ మాస్కి యూనిట్స్ ఏంటంటే యూ. వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఆ యూ రాయడం మర్చిపోతే మీకు మార్క్స్ పోతాయి, ఓకే. సో ఇప్పుడు ఏం చెప్పచ్చు? సోడియం క్లోరైడ్ ఈజ్ ఎంత, హౌ మెనీ టైమ్స్ హెవియర్? 58.5 టైమ్స్ హెవియర్ దాన్ మాస్ ఆఫ్ 1/12 ఆఫ్ కార్బన్ 12, ఓకేనా. సోడియం క్లోరైడ్ ఈస్ 58.5 టైమ్స్ హెవియర్ దాన్ మాస్ ఆఫ్ 1/12 ఆఫ్ కార్బన్ 12. సో దిస్ ఈజ్ అబౌట్ ఫార్ములా మాస్ అండ్ ఫార్ములా యూనిట్ అండ్ ఫార్ములా మాస్. నౌ నెక్స్ట్ వ్యాలెన్సీ కోసం డిఫైన్ చేసుకుందాం. వ్యాలెన్సీ, థర్డ్ టాపిక్ వ్యాలెన్సీ. అసలు వాట్ ఈజ్ మెన్ బై వ్యాలెన్సీ చూద్దాం. వ్యాలెన్సీ అంటే నథింగ్, కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే ఎలిమెంట్స్, ఒక ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్తో కంబైన్ అవుతుంది, కానీ ఒక ఎలిమెంట్ ఎన్ని ఎలిమెంట్స్తో కంబైన్ అవ్వగలదో చెప్పామనుకోండి, దాన్నే వ్యాలెన్సీ అంటారు. సింపుల్గా వ్యాలెన్సీని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ అన్ ఎలిమెంట్స్. Combining capacity of an element is known as valency.
సింపుల్గా. అంటే హైడ్రోజన్ ఉందనుకోండి, అది ఇంకొక హైడ్రోజన్తో కంబైన్ అవ్వగలదు, లేదా ఇంకో క్లోరిన్తో కంబైన్ అవ్వగలదు, లేకపోతే ఇంకో అయోడిన్తో, ఇంకో బ్రోమిన్తో కంబైన్ అవ్వగలదు. అంటే వేరే ఇంకొక ఎలిమెంట్తో మాత్రమే కంబైన్ అవ్వగలదు. సో హైడ్రోజన్ కంబైనింగ్ కెపాసిటీ వచ్చేసి 1. ఆక్సిజన్ కంబైనింగ్ కెపాసిటీ ఉందనుకోండి, ఆక్సిజన్ కంబైనింగ్ కెపాసిటీ ఈజ్ 2. ఓకే, నెక్స్ట్ ఫ్లోరిన్ కంబైనింగ్ కెపాసిటీ అగైన్ 1. క్లోరిన్ కూడా 1. నైట్రోజన్ చూసుకున్నాం అనుకోండి, నైట్రోజన్ కంబైనింగ్ కెపాసిటీ 3. ఓకే, కార్బన్ చూద్దాం. కార్బన్ కంబైనింగ్ కెపాసిటీ ఈజ్ 4. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద అటామిసిటీ ఆఫ్ కార్బన్? కార్బన్ అటామిసిటీ 1 బట్ వ్యాలెన్సీ ఈజ్ 4. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి మార్క్స్ పోగొట్టేసుకుంటూ ఉంటారు. కార్బన్ వ్యాలెన్సీ ఈజ్ 4 అండ్ అటామిసిటీ ఈజ్ 1. అలాగే నోబెల్ గ్యాసెస్ వ్యాలెన్సీ ఎంత అంటే, నోబెల్ గ్యాసెస్ కంబైనింగ్ కెపాసిటీ ఈజ్ 0. నోబెల్ గ్యాసెస్ వ్యాలెన్సీ ఈజ్ 0 బట్ అటామిసిటీ ఈజ్ 1. ఓకేనా, చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి మార్కులు పోగొట్టుకునేది ఎక్కడంటే ఇలాంటి చిన్న చిన్న వాటి దగ్గరే. ఓకేనా, మైనర్ టాపిక్సే కానీ మేజర్ మార్క్స్ వస్తాయి. ఓకే, చాలా చిన్న టాపిక్ కానీ అందరూ నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు, నెగ్లెక్ట్ చేయకండి. సో కార్బన్ వ్యాలెన్సీ 4, అటామిసిటీ ఈజ్ 1. అలాగే నోబెల్ గ్యాసెస్ అటామిసిటీ ఈజ్ 1 అండ్ వ్యాలెన్సీ ఈజ్ 0. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ వ్యాలెన్సీ ఆఫ్ సమ్ కామన్ నాన్ మెటల్స్కి ఎగ్జాంపుల్స్ చూడండి. హైడ్రోజన్ వ్యాలెన్సీ 1, ఫ్లోరిన్ 1, క్లోరిన్ 1, బ్రోమిన్ 1, అయోడిన్ 1, ఆక్సిజన్ 2. సల్ఫర్ చూడండి 3 వ్యాలెన్సీస్ ఎగ్జిబిట్ చేస్తుంది, 2, 4, 6. అలాగే నైట్రోజన్ 3, ఫాస్ఫరస్ 3 అండ్ 5, కార్బన్ 4. ఈ సల్ఫర్ ఫాస్ఫరస్ చూస్తే మోర్ దాన్ 1 వ్యాలెన్సీ ఎగ్జిబిట్ చేస్తున్నాయి. వీటిని ఏమంటారంటే వేరియబుల్ వ్యాలెన్సీస్ అంటారు. వీటికి వేరియబుల్ వ్యాలెన్సీ ఉంది. ఓకేనా, మోర్ దాన్ 1 వ్యాలెన్సీ ఉంది, వేరియబుల్ వ్యాలెన్సీ ఉంది. అలాగే దీనికి కూడా. ఓకేనా, సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద వ్యాలెన్సీస్ ఆఫ్ నాన్ మెటల్స్. ఇప్పుడు వ్యాలెన్సీస్ ఆఫ్ అయాన్స్ చూద్దాం. వ్యాలెన్సీస్ ఆఫ్ అయాన్స్. వ్యాలెన్సీ ఆఫ్ అయాన్స్ అంటే అయాన్స్ వ్యాలెన్సీ ఎంత? అయాన్స్ వ్యాలెన్సీ ఎంత తెలుసా? దాని ఛార్జ్ ఎంత ఉంటే వ్యాలెన్సీ కూడా అంతే. Valency of ions is defined as units of positive charge or negative charge present on ions. ఓకేనా, అంటే అయాన్ మీద ఎంత ఛార్జ్ ఉందో అదే దాని వ్యాలెన్సీ అనమాట. యూనిట్స్ ఆఫ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఛార్జ్ ప్రెజెంట్ ఆన్ అయాన్. అంటే అయాన్ మీద ఎంత ఛార్జ్ ఉంటే అదే దాని వ్యాలెన్సీ. ఇప్పుడు సోడియంకి చూడండి ప్లస్ ఛార్జ్ ఉందంటే +1 ఉన్నట్టు. సో సోడియం వ్యాలెన్సీ 1. ఓకే, అలాగే క్లోరిన్కి మైనస్ ఉంటుంది అంటే క్లోరిన్ వ్యాలెన్సీ 1. నెక్స్ట్ వచ్చేసి కాల్షియం +2. సో కాల్షియం వ్యాలెన్సీ వచ్చేసి 2 + 2 కూడా రాయొచ్చు, దాని ఛార్జ్ కూడా రాయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా, ఆక్సిజన్ ఉందనుకోండి -2 అంటే దాని ఛార్జ్ వ్యాలెన్సీ 2. అలాగే కార్బనేట్ ఉందనుకోండి CO3 -2 అంటే దాని వ్యాలెన్సీ 2. సో అయాన్స్ మీద ఎంత ఛార్జ్ ఉందో అదే దాని వ్యాలెన్సీ. ఇక్కడ కూడా మళ్ళీ క్లాసిఫికేషన్ ఉంది. క్యాటియాన్స్ వ్యాలెన్సీ ఆఫ్ ది క్యాటియాన్స్, అగైన్ వ్యాలెన్సీ ఆఫ్ ది యానియాన్స్ కూడా చూద్దాం. క్యాటియాన్స్ అగైన్ 3 టైప్స్. ఏంటంటే అవి మోనోవాలెంట్, 3 types of cations form అవుతాయి, రైట్? మోనోవాలెంట్ cations, నెక్స్ట్ డైవాలెంట్, నెక్స్ట్ ట్రైవాలెంట్. సో మోనోవాలెంట్ cations అంటే ఏంటి? హూస్ వ్యాలెన్సీ ఈజ్ 1. ఎగ్జాంపుల్స్ Na+, K+, H+, రైట్? సో ఇవన్నీ కూడా మోనోవాలెంట్ క్యాటియాన్స్కి ఎగ్జాంపుల్స్. డైవాలెంట్ క్యాటియాన్స్ అంటే హూస్ వ్యాలెన్సీ ఈజ్ 2 కానీ పాజిటివ్ ఛార్జ్. ఓకేనా, పాజిటివ్ ఛార్జ్ ఎందుకంటే క్యాటియాన్స్ కాబట్టి. Ca+2, Mg+2, Cu+2,
Fe+2 ఇవన్నీ కూడా డైవాలెంట్ క్యాటియాన్స్కి ఎగ్జాంపుల్స్. అంటే 2 యూనిట్స్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, సో ద వ్యాలెన్సీ కూడా 2 అనమాట. ట్రైవాలెంట్ అంటే 3 యూనిట్స్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్. ట్రైవాలెంట్ అంటే హూస్ వ్యాలెన్సీ ఈజ్ 3. ఎగ్జాంపుల్స్ చూద్దాము. Al+3, Cr+3, Fe+3 ఎగ్జాంపుల్స్. అలాగే యానియాన్స్ కూడా 3 టైప్స్గా క్లాసిఫై అయింది. సో ఓకేనా, యానియాన్స్ కూడా చూద్దాం. యానియాన్స్ కూడా వ్యాలెన్సీ మోనోవాలెంట్ యానియాన్స్, డైవాలెంట్ యానియాన్స్, ట్రైవాలెంట్ యానియాన్స్ ఉంటాయి. ట్రైవాలెంట్. సో మోనోవాలెంట్ యానియాన్స్ అంటే హూస్ వ్యాలెన్సీ ఈజ్ 1 అంటే యూనిట్ నెగిటివ్ ఛార్జ్. ఎగ్జాంపుల్ Cl-, Br-, F-, I-. డైవాలెంట్ యానియాన్స్ అంటే హూస్ వ్యాలెన్సీ ఈజ్ 2 అంటే యూనిట్ నెగిటివ్ ఛార్జ్. ఓకేనా, దాని వ్యాలెన్సీ 2 అంటే యానియాన్ కాబట్టి యూనిట్ నెగిటివ్ ఛార్జ్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి O-2, సల్ఫేట్ SO4-2, ఓకేనా, కార్బోనేట్ CO3-2, సల్ఫైడ్ S-2. సో ఇవన్నీ కూడా డైవాలెంట్కి ఎగ్జాంపుల్స్. ట్రైవాలెంట్ యానియాన్స్ అంటే యూనిట్ నెగిటివ్ ఛార్జ్ ఉండాలి, దాని వ్యాలెన్సీ వచ్చేసి 3 -3 ఛార్జ్. ఓకేనా, -3 అనమాట. ఎగ్జాంపుల్స్ N-3, P-3, PO4-3. సో ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ లిస్ట్ చూద్దాం. సో వ్యాలెన్సీ ఆఫ్ అయాన్స్కి లిస్ట్ చూడండి. మోనోవాలెంట్ క్యాటియాన్స్, డైవాలెంట్ క్యాటియాన్స్, ట్రైవాలెంట్ క్యాటియాన్స్. ఇవన్నీ కూడా బైహార్ట్ చేయాలి, అందరికీ రావాలి. ప్రతి స్టూడెంట్కి, ప్రతి 9th క్లాస్ 10th క్లాస్ స్టూడెంట్కి కూడా ఇవి కంపల్సరీగా వస్తే ఫార్ములాస్ రాయడం వస్తుంది. ఓకేనా, ఎందుకంటే నెక్స్ట్ కాన్సెప్ట్ హౌ టు రైట్ కెమికల్ ఫార్ములా ఫర్ అయానిక్ కాంపౌండ్స్ అండ్ మాలిక్యులర్ కాంపౌండ్స్. సో అవి ఈజీగా రాయాలంటే ఇక్కడ కొంచెం మీరు హార్డ్ వర్క్ చేయాలి. ఓకేనా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే, ఎంత చదివితే అంత మనకి గుర్తుంటాయి. ఓకే, సో హైడ్రోజన్ మోనోవాలెంట్ క్యాటియాన్స్కి చూడండి ఎగ్జాంపుల్స్ H+, Na+, Ka+, Ag+, Cu+, Au+, NH4+. డైవాలెంట్కి కూడా ఇందాక చెప్పుకున్నాం కదా, Mg+2, Ca+2, బేరియం Ba+2, కాపర్ Cu+2, Fe+2, Zn+2, CO+2 అంటే జింక్. ఓకే, నెక్స్ట్ ట్రైవాలెంట్ అల్యూమినియం Al+3, క్రోమియం+3, నెక్స్ట్ ఐరన్+3, గోల్డ్+3. ఒకసారి ఇక్కడ చూడండి కేసు కాపర్ మోనోవాలెంట్లో ఉంది, Cu+లో ఉంది, డైవాలెంట్ Cu+2లో ఉంది. ఓకేనా, ఇక్కడ కూడా కాపర్, అలాగే సిల్వరు, గోల్డ్, ఐరన్ ఇవన్నీ ఏంటంటే వేరియబుల్ వ్యాలెన్సీని ఎగ్జిబిట్ చేస్తాయి. అంటే మోర్ దాన్ 1 వ్యాలెన్సీ ఉంటుంది అనమాట వాటికి. వాటి నేమ్స్ కూడా Cu+కి వచ్చేసి క్యూప్రస్, Cu+2కి వచ్చి క్యూప్రిక్, ఐరన్కి వచ్చేసి ఫెర్రస్, ఐరన్ Fe+3కి ఫెర్రిక్. నేమ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఫెర్రిక్ క్లోరైడ్ ఉంది, ఫెర్రస్ క్లోరైడ్ ఉంది. ఓకేనా, క్యూప్రిక్ క్లోరైడ్ ఉంటుంది, క్యూప్రస్ క్లోరైడ్ కూడా ఉంటుంది, క్యూప్రిక్ ఆక్సైడ్, క్యూప్రస్ ఆక్సైడ్. సో నేమ్ బట్టి ఫార్ములా చేంజ్ అయిపోతూ ఉంటుంది. అలాగే యానియాన్స్లో చూడండి క్లాసిఫికేషన్ మోనోవాలెంట్ యానియాన్స్, డైవాలెంట్ యానియాన్స్, ట్రైవాలెంట్ యానియాన్స్. మోనోవాలెంట్కి మనం చాలా చెప్పుకున్నాం H-, OH-, Cl-, Br-, I-. ఇక్కడ ఒక్కసారి చూడండి నైట్రైట్ NO2-, నైట్రేట్ NO3-. ఒక వర్డ్ చేంజ్ అయింది IA. అది తెలుసా, ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని ఒక వర్డ్ ఫార్ములాని మార్చేస్తుంది. రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి. ఓకే, నెక్స్ట్ బైకార్బోనేట్, పర్మాంగనేట్, సైనైడ్ ఇవన్నీ కూడా మోనోవాలెంట్ యానియాన్స్కి ఎగ్జాంపుల్స్. అలాగే డైవాలెంట్ యానియాన్స్ కార్బోనేట్. ఇక్కడ కూడా చూడండి సల్ఫైట్ SO3-2-, సల్ఫేట్ SO4-2-. ఒక్క అక్షరం మారితే దాని ఫార్ములా మారిపోతుంది, నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ మారిపోయాయి. ఓకేనా, సో జాగ్రత్తగా కేర్ఫుల్గా చదవండి అందరూ. సల్ఫైడ్, ఆక్సైడ్, మ్యాంగనేట్, క్రోమేట్. ఇది పర్మాంగనేట్, ఇక్కడ మ్యాంగనేట్. పర్మాంగనేట్ వచ్చేసి MnO4-, మ్యాంగనేట్ MnO4-2-. ఓకేనా, నెక్స్ట్ డైవాలెంట్లో క్రోమేట్, డైక్రోమేట్ కూడా చూడండి. ఓకే, నెక్స్ట్ ట్రైవాలెంట్ నైట్రైడ్, ఫాస్ఫేట్, బోరేట్, యాసినేట్. దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ anions and valency of ions classification, cations classification, anions classification.
ఓకే. సో అందరూ బాగా చదవండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఎవరికి నీడ్ ఉంటుందో వాళ్ళకి షేర్ అవుతూ ఉంటుంది. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ క్లాస్. విల్ మీట్ అగైన్. ఓకే, బాయ్.